ఇక నేషనల్ న్యూస్లో బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ప్రతిపక్ష నాయకుడు ఆర్జేడీ చెందిన తేజస్వి యాదవ్ మంగళవారం నాడు మాటల యుద్ధం జరిగింది. ఇక నితీష్ కుమార్ మాట్లాడుతూ తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను తాను ముఖ్యమంత్రి చేశానని గొప్పగా చెప్పారు. సభలో చర్చ సందర్భంగా నితీష్ తేజస్విని ఉద్దేశించి వ్యంగ్యంగా గతంలో బీహార్లో ఎలా ఉండేదంటూ లాలూ పాలన గురించి ఎద్దేవా చేశారు. మీ నాన్నను తాను సీఎం చేశాను, మీ కులానికి చెందిన వారు తనతో లాలుకు ఎందుకు ముఖ్యమంత్రిని చేశారని ప్రశ్నించారని తేజస్విని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. అయినా అప్పటికీ తాను ఆయనను మద్దతు తెలుపుతున్నానని అన్నారు. ఇక బీహార్ సీఎం దీంతో తేజస్వి లేచి కుమార్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. 2005లో కంటే ముందు బీహార్ చరిత్ర గురించి ప్రశ్నిస్తూనే అధికారంలో ఉండడానికి మీలాగా పార్టీలు మారలేదని నితీష్ను ఉద్దేశించి చురకలంటించారు. తన ప్రభుత్వ వైఫల్యాలను ఇతరులపై పెడుతున్నారని మండిపడ్డారు. ఇక 2005 కంటే ముందు బీహార్ లేదా అని ప్రశ్నించాడు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను గవర్నర్ చదువుతాడని తేజస్వి అన్నాడు. కొత్త గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు కూడా బీహార్ చరిత్ర గురించి తెలియదన్నాడు తేజస్వి. గత ఏడాది చదివిన గవర్నర్ ప్రసంగాన్ని మళ్ళీ చదువుతున్నారని తేజస్వి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో చేసిన వాగ్దానాలే ఈసారి గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని మండిపడ్డారు తేజస్వి. రెండు 2005 కంటే ముందు నితీష్ కుమార్ వయసు అప్పటికి 55 ఏళ్లు. తాను అప్పటికే ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. నితీష్ అప్పుడు కేంద్రంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 2005 కంటే ముందు ఇప్పుడున్న అసెంబ్లీ భవనం ఉంది. లాలూజీ చూస్తే కొంతమందికి పడదు. కొంటిలో నలుసులాగా ఉంటాడు లాలు. ఒకవేళ ఈ ప్రభుత్వం 40 ఏళ్ల పాటు కొనసాగినా అప్పటికీ కూడా 2005 కంటే ముందు విషయాల వల్లే రాష్ట్రం వెనకబడిపోయిందని, లాలూపై తమ వైఫల్యాలను నెట్టివేస్తున్నారని తేజస్వి నితీష్కు చురకలంటించాడు. కాగా నితీష్ కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత జనవరి 2024లో మహాఘటన బంధన్ నుంచి విడిపోయి బీజేపీతో చేతులు కలిపాడు. ఇప్పటికీ తమ తలుపులు నితీష్ కోసం తెరిచి ఉన్నాయని లాలు ఈ ఏడాది జనవరిలో ఆహ్వానం పలికారు. లాలు ఆహ్వానాన్ని నితీష్ తిరస్కరించారు.